ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెజెంట్ బాబుకి థర్డ్ మంత్ పెట్టింది. ఇంక అత్త వాళ్ళ ఇంట్లో నిద్ర చేద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నా. మన ఇష్టం అది. థర్డ్ మంత్‌లో అయినా వెళ్ళొచ్చు, ఫిఫ్త్ మంత్‌లో అయినా వెళ్ళొచ్చు. బేబీ కూడా అంత క్రాంకీగా లేడు. సో, నేను అందుకే అంత ధైర్యం చేసి థర్డ్ మంత్‌లో వెళ్ళాలనుకున్నా. అండ్ ఆల్సో మా అత్త కూడా చాలా సపోర్ట్‌గా ఉంటారు. అక్కడికి వెళ్ళాక ఎవ్రీథింగ్ బాబుకి అన్నీ చూసుకున్నారు. యూజువల్‌గా అమ్మ వాళ్ళొచ్చి డ్రాప్ చేయాలి. బట్ మాకు హోటల్ ఉంది. అక్కడ అమ్మ చాలా బిజీ ఉన్నారు. ఇంకా పెద్దమ్మకి కొంచెం కాళ్ళు నొప్పులున్నాయంటే సో, రాలేదు. ఇంక నేను, మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము. సో, ఇంక జర్నీ చేస్తున్నాం కదా! బాబుని తీసుకొని. అందుకని చెప్పి మనం చుమ్ముతాం కదా! ఆ పుల్లలు పెట్టారు కార్‌లో. సో, ఎవరైనా బేబీని తీసుకొని జర్నీ చేసేటప్పుడు అలా పెట్టుకోండి. అదొక సేఫ్టీ అంట. సో, ఇదే మా హోటలు. ఇక్కడ అమ్మ వాళ్ళకంతా బాయ్ చెప్పేసి వెళ్ళామనమాట. ఫైనల్‌గా బాబైతే ఫస్ట్ టైమ్ ఇంట్లోకొస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్, మా అత్తయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ వెళ్తానే నేను మా మామకి ఫోటోకి చూపిచ్చాను బాబుని. అండ్ దెన్ దేవుడి దగ్గరికెళ్ళి ఆశీర్వాదం తీసుకొనొచ్చేసాను. బిఫోర్ డేనే మా అత్త పబ్బిళ్ళలు చేసి పెట్టేశారు. ఇంక ఇంటికొస్తున్నాం కదా తినేకి అని చెప్పి. సో, నాకు మా హస్బెండ్‌కి మంచిగా ఇష్టం పబ్బిళ్ళలు. తింటాము. టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. "ఏం తింటావో చెప్పు చేసిస్తాను" అని చెప్పి. బట్ ఆ టైంలో నాకేమీ సగించేది కాదు. నాకేమీ వద్దని చెప్పేసేదాన్ని. సో, ఇంకిప్పుడు అడిగితే పబ్బిళ్ళలు కావాలంటే ఇంక అది చేసి పెట్టారు బిఫోర్ డేనే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి మంచిగా చికెను, పూరి చేశారు. నా డెలివరీ తర్వాత ఇదే ఫస్ట్ టైం పూరి తినడము. సో, బిఫోర్ నేను పూరి బాగా చేసుకొని తినేదాన్ని. కొంచెం భయం ఉంటుంది పూరి తింటే లావెక్కిపోతామని. బట్ తింటూనే ఉంటాను. అండ్ ఇక్కడ విలేజ్‌లో పికాక్ ఉంది. ఎంత బావుందంటే నేను బిఫోర్ మ్యారేజ్ అయ్యాక కూడా చూసాను. బట్ ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైము. అసలు వీడియోలో కంటే రియల్‌గా ఎంత బావుందంటే ఆ కలరు, ఆ నెక్ కలర్ ఉంది కదా! ఆ బ్లూ కలరు చాలా బావుంది. అది నడుస్తుంటే కూడా ఎంత బావుందంటే ఫస్ట్ టైం నేను ఇంత దగ్గరగా చూడడము. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఫస్ట్ అయితే అలసంద పప్పు. ఎప్పుడొచ్చినా ఫస్ట్ మా అత్తయితే అలసంద పప్పు వడ చేస్తారు. ఎంత చేస్తారంటే చాలా బావుంటుంది. ఎప్పుడు మిక్సీకేయరు పిండి. రోట్లోనే రుబ్బుతారు. ఎంత ఎండున్నా ఆ ఎండలోనే కూర్చొని రోట్లో రుబ్బే చేస్తారు. చాలా బాగొస్తాయి.
సో ఇంకా ఆఫ్టర్నూన్ ఇలా చికెను, వడలు అని నాకెక్కడో ఉండేది. అయ్యో! కొత్త ప్లేస్‌కెళ్తున్నాం గదా! ఏమైనా కొంచెం కంగారు పెడతాడేమో, యూజువల్‌గా అంతే గదా పిల్లోలు అలా ఉంటారు గదా! సో, నేను అలా భయపడుతూ ఉన్నా. బట్ లేదు, ఎంత మంచిగున్నాడంటే గుడ్ బై అనిపించుకున్నాడు. ఇంక ఈవినింగ్ స్నానానికి రెడీ చేస్తున్నా. మంచిగా ఫుల్‌గా ఆయిల్ పెట్టేసున్నాను. నార్మల్ స్నానం అంతా నేనే చేపిచ్చేసాను. హెడ్ బాత్ మాత్రం నాకు కొంచెం భయముంది. ఎక్కడైనా వాటర్ నోట్లోకి అలా వెళ్తే డేంజర్ కదా అని పక్కన ఆంటీ దగ్గర చేపిచ్చాను. యూజువల్‌గా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అత్త వచ్చి చేపిస్తారు ఎవ్రీడే ఈవినింగ్ అండ్ మార్నింగ్. ఇంకక్కడ నేనే చేపిచ్చాను. సో, ఇంక స్నానం అంతా అయిపోయి మంచిగా రెడీ చేసేసాను. ఇంక ఈవినింగ్ అలా అలా టైమ్ స్పెండ్ చేసేసాక సో, నైట్‌కి చికెన్ ఫ్రై చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్‌లో ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కదా! మా అత్త ఈ చికెన్ ఫ్రైలో మంచి ఎక్స్‌పర్ట్. అత్త చేస్తే ఆ చికెన్ ఫ్రై ఎంత బావుంటుందంటే నేను చేసుకున్నా నాకంత తినబుద్ధి కాదు. ఇంకెవ్వరు చేసినా నాకంత అనిపిచ్చదు. సో, ఈ రెసిపీ మాత్రం మా అత్త చేస్తేనే నేను మంచిగా తింటాను. అదంతే గదా! సో, కొంతమంది కొన్ని రెసిపీస్ వాళ్ళు చేస్తేనే తినగలుగుతాము. సో, అలాంటిది ఆ చికెన్ ఫ్రై. 4 డేస్ అక్కడే స్పెండ్ చేసి ఇంకా ఫైనల్‌గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంక వెళ్ళే ముందు ఇలా ఫ్రెష్‌గా కొబ్బరి నీళ్ళు తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అంతే, ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. టాటా, బై బై.